జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ చాలా వింతగా ప్రచార సరళి సాగుతూ ఉన్నది. కాంగ్రెస్ తనకు బీఆర్ఎస్ పోటీ కాదంటూనే బీజేపీ అసలు పోటీలో లేదంటూ ప్రచారం చేస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి వారికి అవకాశం ఇచ్చి మీరు ముప్పు తెచ్చుకున్నారు, మరొకసారి అవకాశం ఇవ్వద్దని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ పార్టీ ఈ రెండు పార్టీల ఇరువురి యొక్క గొడవల్లో మేమే గెలుస్తామని చెప్పి బీజేపీ పార్టీ ప్రచారం చేసుకుంటున్నది. ఏది ఏమైనప్పటికీ వీళ్లకు ఎవరూ పోటీ లేనప్పుడు ఆ పార్టీలను విమర్శించడం ఎందుకు? కేటీఆర్కు కాంగ్రెస్ పోటీ కానప్పుడు కాంగ్రెస్ పార్టీని విమర్శించాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీ కనుక పోటీ కానప్పుడు బీజేపీ పార్టీని ప్రతిద్వందిగా చూడాల్సినటువంటి అవసరం లేదు. బీజేపీ పార్టీ ఆ రెండు పార్టీల జోబు సంస్థ అని చెప్పి ఎవరూ విమర్శించాల్సినటువంటి అవసరమూ లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఏ ఒక్క పార్టీ కూడా మరొక రెండు పార్టీలను ఏదో రకంగా ఇబ్బంది పెట్టే విధంగా ఈ తెలంగాణ రాజకీయాలు సాగుతున్నాయి. ఏది ఏ విధంగా ఫలితం ఉంటుందో చెప్పడం కష్టమైనటువంటి జూబ్లీ హిల్స్ ఫలితాలు రానున్నటువంటి ఎలక్షన్స్లో ప్రజల తీర్పు కోసం ఎదురు చూడాల్సిందే. ఈ యొక్క పోటీ అనేటువంటిది కేవలము ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని సిటిజన్స్ ఫోరం కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్.